అస్త్రస్వరూపమైనటువంటి వాళ్ళు. అస్త్రములన్నిటినీ కూడా నీకు ఇచ్చేశాడు, నీ దగ్గర ఉన్నాయి అస్త్రాలు. రాముడు అస్త్ర సంపద లేనివాడు, పిల్లవాడు, ఇంకా ఏమీ తెలియదు. నువ్వు ఇచ్చిన అస్త్రాలు కొద్దున్నాయి, వాటితో ఏం చేశాడు? తాటకా సంహారం చేసి లోకాన్ని కాపాడాడు. ఇప్పుడు ఆ అస్త్రాలు మిగిలినవి నీ దగ్గర ఉండడం కన్నా నువ్వు వాటిని రామపరం చేసేసి రాముడికి ఇచ్చేసి. రాముడు నిన్ను అనువర్తించేవాడు. ఇది పట్టుకోండి బాగా, ఈ మాట పట్టుకోండి. పాత్రభూతశ్చతే బ్రహ్మన్, ఏ మాట చెప్తున్నారో చూడండి. అతను పాత్రత కలిగినటువంటి వాడు, ఇవ్వడానికి యోగ్యమైనటువంటి వాడు. ఎందుచేత? అతను స్థిర సంకల్పంతో నీకు శుశ్రూష చేస్తున్నాడు. ఇవాళ వచ్చిందని, ఇవాళ ఇచ్చావని దానితో ఒక పని చేస్తే దానివల్ల 10 మంది పొగిడితే ఈ పొగట్టలంతటికీ నా గొప్పతనమే అండవు. ఈ గొప్పతనం ఎందుకు చంపాను? విశ్వామిత్రుడు చెప్పాడు కనుక. చంపడానికి ఉపకరణం ఏది? విశ్వామిత్రుడు ఇచ్చాడు కనుక. కాబట్టి గౌరవం ఎవరిది? విశ్వామిత్రుడిది. విశ్వామిత్రుడు ఇవ్వకపోతే నా బతుకేమయ్యేది? కాబట్టి నేను ఎవరి కింకరుణ్ణి అని ఇంకా 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 వంగి నమస్కారం చేస్తాడు. వాడికా ఇవ్వవలసింది? పనికిమాలిన వాడికా? పనికిమాలిన వాడికి ఇచ్చి ఎంత బాధపడుతున్నావో చూసావుగా. అది తీసేయడానికి ఈయన వెళ్ళాలి. అందుకని ఈయనకి ఇచ్చేసేయి నీ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ. ఇప్పుడు మీరు పట్టుకున్నారా? దేవతలు ఎవరికి శక్తి నిమ్మని ప్రార్థన చేస్తారో. నేను రామాయణ కోణంలో చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది. నేను ఒకప్పుడు పుష్కరాలకు వెడితే ఒక ఆయనను 4 కొడుకులు వాదన చేసుకుంటున్నారు. నేను అనుకున్నాను ఏదో దెబ్బలాడుతున్నారులా ఉంది పాపం పెద్ద ఆయన్ని, ఇదేమిటి ఇలా దెబ్బలాడుతున్నారు పుష్కరాలకు వచ్చి అనుకున్నాను. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే 4 కొడుకులు కలిసి నాన్నగారిని నిర్బంధిస్తున్నారు. నాన్నగారండి, మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మీరు ఇంత గౌరవంతో బతకండని మాకు ప్రతిరోజు సంధ్యావందనం చేస్తే తప్ప పాలు తాగనిచ్చేవారు కాదు. అంత భక్తితో బతకడం, అంత కర్తవ్యతానిష్టతో బతకడం మీరు మాకు నేర్పారు. మేము 4 పెద్దవాళ్ళం అయిపోయాం. 4 ఎంత పెద్దవాళ్ళు అయ్యారు? నేను ఆ తర్వాత వాళ్ళని పలకరిస్తే ఒక ఆయన ఐఏఎస్, ఒక ఆయన ఐపీఎస్, ఒక ఆయన పెద్ద డాక్టరు, ఒక ఆయన ఒక పెద్ద ఇంజనీరు. 4 కొడుకులు, 4 కోడళ్ళు మామగారిని అత్తగారిని ప్రాధేయపడుతున్నారు. ఏమనంటే, పెద్దవాణ్ణి కాబట్టి నాది అధికారం. నాన్నగారు మీ పాదాలు ప్రతిరోజు రాత్రి వచ్చేటటువంటి సౌభాగ్యం నాకు తీసేయద్దు, నా దగ్గరే ఉండండి. తమ్ముళ్ళు 3 మరదలు, నా మిగిలినటువంటి పిల్లలు ఎన్ని మాటలైనా రానివ్వండి, నాకు సంతోషమేగా మీ గురించి వస్తే. మీరు మాత్రం అందరి దగ్గర అన్న మాట అనద్దు, నా దగ్గరే ఉండాలి నాన్నగారండి, నాకున్న ఈ అదృష్టాన్ని తీసేయద్దు. అంటే తండ్రి అంటున్నాడు, మనకి ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు ఎందుకు రాదు, అమ్మేసి మీ 4కి ఇస్తానంటున్నాడు. పెద్దవాడిని అయిపోయాను. వాళ్ళు అన్నారు, పెంకుటిల్లు అమ్మేసేయండి ఇంకొద్దు, కానీ పెంకుటిల్లు అమ్మేసేస్తాను అన్న ఆలోచనతో పాటు మేము ఒకటి చెప్తాం. మనకు అక్కడే ఓ చిన్న స్థలం ఉంది, మీరు ఆ అమ్మితే వచ్చిన డబ్బుతో పెద్ద శివలింగం మీకు ఇష్టమైంది పట్టుకురండి. మిగిలిన డబ్బంతా నాన్నగారండి సంపాదించాం కాబట్టి మేమిస్తాం, మీదే, మీరు పెట్టిన భిక్ష, ఈ శక్తి. శివాలయం కడతాం, అమ్మ మీరు కలిపి శివలింగం ప్రతిష్ఠ చేయండి. ఇంత కష్టపడి మీరు మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెచ్చినందుకు మన వంశంలో పుట్టిన వాళ్ళందరూ మా తాతగారు మా ముత్తాతగారు కట్టిన గుడి అని అక్కడికి వెళ్ళాలి తప్ప నాన్నగారు ఆ డబ్బులు పంచద్దు నాన్నగారు, గుడి కట్టండి అని అడుగుతున్నారు. నేను మురిసిపోయిన ఆ కుటుంబాన్ని చూసి. మీరు ఏ విత్తనాలు చల్లుతారో ఆ పంటలే మీకు పండుతాయి కదా. మీరు బిడ్డలకి ఏ సంస్కారం నేర్పుతారో కర్తవ్యం. అలా అవ్వకపోతేనండి వదిలిపెట్టేయండి, మీ కర్తవ్యం మీరు పూర్తి చేశారు, అదే మనకి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి రాముడికి అస్త్రాలి, రాముడు రావణ సంహారం చేస్తాడు. రావణ సంహారం చేస్తాడన్న మాట చెప్పారనుకోండి, అది విశ్వామిత్రుడిని కించపరచడం. అంటే ఎవరిని సంహరించాలో దానికి ఏమి ఇవ్వాలో నాకు తెలియదా అని అడుగుతాడు. ఇప్పుడు ఏమని అడగాలి? ఫలానా పనికి నువ్వు ఇయ్యని అడగకూడదు, మా పని కోసం నువ్వు ఇయ్యని అడగాలి. ఏమిటి మా పని అంటే, వాళ్ళు అంటున్నారు కర్తవ్యంచ మహత్కర్మ, చెయ్యవలసిన పెద్ద పని ఉంటుంది. ఎవరి కోసం? మా కోసం. అది రావణుడు చచ్చిపోతే ఎవరికండి సంతోషం? దేవతలకి. అందుకని విశ్వామిత్ర మహర్షి, నీకందరూ ఒకటే, మాకు సంతోషం. చెయ్యవలసిన పెద్ద పని కోసం రాముడికి ఈ అస్త్ర సంపద అంతటినీ కూడా ధారపోసేసి చాలా సంతోషించాడు. తప్పకుండా చేస్తాను.
అయిపోయింది, దేవతలు వెళ్ళిపోయారు. రాముడికి లక్ష్మణుడికి కనపడాలా ఇవన్నీ చెప్పడానికి? కనపడక్కర్లేదు. మీ గురించి దేవతలు ఒక గురువు మనసులో ప్రచోదనం చేసేటప్పుడు మీకు కనపడగల అక్కర్లేదు. మీ కర్తవ్యంలో మీ ఆలోచనలో శుద్ధి ఉంటే దేవతలు గురువు గారిని ప్రచోదనం చేస్తారు. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడు అంగీకరించాడు. ఆ రోజు రాత్రి పూర్తయింది. మరునాడు ఉదయం నిద్ర లేచారు. చెయ్యవలసినటువంటి నిత్యకర్మ పూర్తి చేసుకున్నారు. రాముణ్ణి పిలిచాడు. కూర్చో రామ, నీకు నేను ఇవాళ దివ్యమైనటువంటి అస్త్రములు, ఈ లోకంలో ఎవరికీ తెలియనన్ని అస్త్ర సంపద నీకు నేను ఉపదేశం చెయ్యాలనుకుంటున్నాను. స్వీకరించి ఒక్కొక్క మంత్రం ఇస్తున్నానన్నాడు. అవి మంత్రములకు కట్టుబడి ఉంటాయి. అస్త్రము అంటే దానికి ఏం రూపం ఏం ఉండదు. అది మీరు ఒక గడ్డి పరకని తీసుకుని మీరు శౌచంతో ఉండి అభిమంత్రించారనుకోండి ఆ మంత్రాన్ని, ఆ దేవతా శక్తి ఆ గడ్డి పరకని పట్టుకుని ఎదుటివాడి మీదకి వెళ్ళి పడి చంపేస్తుంది అంతే. అది మంత్రముల చేత లొంగి ఉంటాయి ఆ శక్తులు, వాటిని అస్త్రములు అంటారు. శస్త్రములు అంటే పైకి కనపడతాయి, కత్తి, గుణపం, గొడలి ఇలాంటివి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని ఉపదేశం చేసేస్తున్నాడు. దానివల్ల రాముడికి ఎన్ని వస్తున్నాయి శక్తులు అంటే దండచక్రము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణు చక్రము, ఇంద్రాస్త్రము, వజ్రాస్త్రము, మహాశూలము, బ్రహ్మశిరోనామకాస్త్రము, ఐషీకాస్త్రము, బ్రహ్మాస్త్రము, వీటితో పాటుగా మోదకి, శిఖరి అనేటటువంటి 2 గొప్ప గదలు, ధర్మపాశము, కాలపాశము, వరుణపాశము, వరుణాస్త్రము, శుష్కము, ఆర్ద్రము అనేటటువంటి 2 పిడుగులు, పైనకాస్త్రము, నారాయణాస్త్రము, శిఖరము, ఆగ్నేయాస్త్రము, వాయవ్యాస్త్రము, హయశిరస్సు, క్రౌంచాస్త్రము, విష్ణుశక్తి, శివశక్తి, కంకాళము, ముసలము, కాపాలము, కంకణము, వీటితో పాటు నందనం అనేటటువంటి ఖడ్గము, మోహనాస్త్రము, ఆ తర్వాత ఐనాస్త్రము, సౌరాస్త్రము, వర్షణము, శోషణము, సంతాపము, విలాపము, ఇవి కాకుండా ఇంకా మదనము, తామసము, సౌమనము, సంవర్తము, మౌసలము, మాయాధరము, అలాగే తేజప్రభ, శిశిరము, దారుణాస్త్రము, సుదారుణాస్త్రము, సీతేషువు మొదలైనటువంటి అనేకమైన అస్త్రములు సంకల్పించి విడిచినంత మాత్రం చేత కొన్ని లక్షల మందిని తెగటార్చగలిగినటువంటి మంత్రశక్తుల్ని ధారపోసేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమిచ్చాడని ధారపోశాడు. రాముడు ఏమైనా 16 రూపాయలు తాంబూలంలో పెట్టించాడండి? ఇవ్వగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు దేనికి ఇస్తాడంటే వినయానికి ఇస్తాడు. రెండో కోణం నేను మాట్లాడు. కాబట్టి ఎక్కడ ప్రజ్ఞ ఉంటుందో అది ఎక్కడ మళ్ళీ ప్రవాహాన్ని పొందుతుందంటే పల్లం ఉన్న చోటుకే ప్రవహిస్తుంది. ఎక్కడ వినయం ఉందో, ఎక్కడ అధికారం ఉందో అక్కడికే పంపుతారు దాన్ని. అంతేకాని ఏదో ఒకటి ఎవరికి వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి ఇవ్వడాలు ఏమి ఉండవు. అలాగా దానికి సభలు పెట్టి టీవీలో యాడ్లు ఇచ్చి చేసేటటువంటివి కావు అవి. అవి నిజంగా గురువుగారు సంతోషంతో ఇచ్చేవి వేరుగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి అస్త్ర సంపదనంతటినీ కూడా రామచంద్రమూర్తికి ధారపోసి ఎన్నో అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహరించడం రెండిటినీ నేర్పాడు. ఇప్పుడు ఈ అస్త్రాలకి సంబంధించినటువంటి మంత్రముల యొక్క అధిష్టాన దేవతలు రాముడికి వశవర్తులై చుట్టూ వచ్చి నించుని నమస్కారం చేశారు. రామ, మీ ఆజ్ఞ, ఏం చేయమంటావని అడిగారు. మరి వెంటనే లొంగినప్పుడు అడగాలి కదండి, ఏం చేయమంటారండి అని అడగాలి కదా. ఏం చేయమంటావని అడిగారు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఇన్ని రాగానే చాపల్యం ఉంటే ఒకటి సరదాగా ప్రయోగించి చూద్దాం ఎలా ఉంటుందోను అని చెప్పి ఏదో ఒకటి గుర్తు తెచ్చుకుని అలా వాడి మీద వేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఓసారి వెళ్ళి అలా దాన్ని చంపిరా అని ఏ దర్భపల్లో వేశాడు అనుకోండి. వెంటనే విశ్వామిత్రుడు ఏం చేసినట్టంటే అపాత్రదానం చేసినట్టు. రాముడు అన్నాడు, మీ మీ స్వరూపాలతో మీరు పైకి కనపడకుండా నాయందే స్మరణ రూపంగా ఉండండి. నేను ఎప్పుడెప్పుడు దేని అవసరం వస్తే దాన్ని స్మరిస్తాను. అప్పుడు మీరు నా యందు ప్రకాశించి పైకొచ్చి ఉపకరించండి అన్నాడు. అంటే ఉన్నది కదా అని ఉపయోగించడం కాదు, ఎప్పుడు లోక రక్షణకు అవసరమో అప్పుడు ఉపయోగించగలిగిన పరిణతి ఎవరికి ఉంది? పిల్లాడికి ఉందండి. కాబట్టి ఎవరికి ఇచ్చారు? పిల్లాడికి ఇచ్చారు. భగవద్గీత ఎవరికి ఇచ్చారు? అర్జునుడికి ఇచ్చారు. వయస్సు కాదు ప్రధానం, పరిణతి ప్రధానం. ఈ పరిణతి రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ అస్త్ర సంపద అంతటినీ కూడా రామచంద్రమూర్తికి ఇచ్చిన తరువాత
చాలా సంతోషించారు. రామలక్ష్మణులు ఇరువురు కలిసి, మీరు శ్రీరామాయణంలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఉపదేశం చేసేటప్పుడు భర్తకి చేస్తే చాలు, ఆయన భార్యకి చేసేస్తాడు. అలాగే అన్నదమ్ముల్లో రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తే చాలు విశ్వామిత్ర మహర్షి. రామచంద్రమూర్తి పాత్రత నెరిగి లక్ష్మణుడికి ఉపదేశం చేసేసినట్టే. కాబట్టి రామలక్ష్మణులు ఇద్దరికీ అస్త్ర సంపద తెలిసి ఉన్నట్టే. ఇప్పుడు మీరు రామాయణాన్ని చూసేటప్పుడు రాముడికే తెలుసు, లక్ష్మణుడిని పక్కకు పంపించేసి ఏ చెట్టు చాటుకోను దూరంగా నువ్వు వినద్దని చెప్పి రాముడికి చేశాడు అనుకోకూడదు. లేకపోతే రాముడే గ్రహించాడు కదండి, మరి లక్ష్మణుడు అయ్యో నేను వచ్చాను కదా నాకేం ఇవ్వట్లేదు ఏమిటి అనుకోడా అని మీరు అనుకోక్కర్లేదు. రాముడు లక్ష్మణుడికి ఇచ్చాడు. రాముడిది వశిష్ఠుడి విశ్వామిత్రుడి దగ్గర పొంది రాముడు లక్ష్మణుడికి ఇచ్చాడు. ఇది ఒక క్రమ పద్ధతిలో వెళ్ళింది ఆ ఉపదేశం అని మీరు స్వీకరించవలసి ఉంటుంది. తర్వాత వారు ముందుకు వెళ్ళి ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఈ ఆశ్రమంలోనే నేను ఒక యాగం చెయ్యాలి అని సంకల్పం చేశాను. ఈ ఆశ్రమం అంటే నాకు మీదు మిక్కిలి ప్రీతి అన్నాడు విశ్వామిత్రుడు. ఇది ఎవరి ఆశ్రమం, ఎందువల్ల మీకింత ప్రీతి ఏర్పడింది అని అడిగాడు. ఎందుకనంటే ఒక మాట ఉందండి, విశ్వామిత్రుడు ఎక్కడో ఉండాలిగా, అసలు యాగం చేయడానికి ఇక్కడికి వచ్చాడు కానీ ఆయన ఎక్కడో ఉండాలి. ఆయన కూడా ఎక్కడో ఓ చోట ఉంటూ ఉంటాడుగా తపస్సు చేసుకోవడానికి. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన హిమవత్పర్వత ప్రాంతంలో కౌశికీ నది ఒడ్డున ఉంటాడు. ముందర చెప్తాడు ఆయన కౌశికీ నది ఒడ్డున ఉంటాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, కోటేశ్వరారు కాకినాడలో ఉంటారు కదా, గుంటూరు ఎందుకు వచ్చారు అంటే, గుంటూరులో ఆయనకి ప్రీతికరమైనవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ శృంగేరి పీఠం శాఖ ఉంది, శారదాంబ ఉంది, హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆయనకి ప్రీతి వచ్చాడు, అందుకుని ఉన్నాడు. అలాగే విశ్వామిత్రుడు అంటే ఆయనతో నేను పోల్చుకున్నాను అనుకోకండి, ఒక కారణాన్ని పోల్చానంతే. విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడు? సిద్ధాశ్రమం మీద ప్రీతి. సిద్ధాశ్రమం మీద ప్రీతి ఎందుకు అంటే, చాలా గొప్ప విషయం ఒకటి చెప్పాడు. బలిచక్రవర్తి అహంకరించి తనది కానిది తనదిగా చేసుకుని దానాలు చేస్తుంటే, ప్రహ్లాదుని యొక్క మనవడు కనుక, ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు కనుక, నిగ్రహించకూడదు కనుక దానం పట్టి అది తీసేసుకోవడం కోసమని కశ్యప ప్రజాపతికి కుమారుడిగా ఉదయించి ఆ విష్ణువే వామనమూర్తిగా వచ్చారు. వచ్చి యజ్ఞవాటంలో యజ్ఞం చేస్తున్నటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఒక వటువు రూపంలో వెళ్ళారు. 1,000,000 మంది రావడం ఒకెత్తు, ఒక వటువు రావడం ఒకెత్తు. వటువు అంటే అంత గొప్పవాడు, అప్పుడే ఉపనయనం చేసుకున్నవాడు. కాబట్టి ఆ వటువు వచ్చేటప్పటికి భాగవతంలో పోతన గారైతే పొంగిపోయారు. వడుగా ఎవరివాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ ఈ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యంబయ్యి సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అంటాడు బలిచక్రవర్తి. ఓహ్, నువ్వు వస్తుంటే అగ్ని శిఖలు ఎలా పైకొస్తున్నాయో చూసావా, చాలా సంతోషం. వడుగా ఎవరి వాడవెవ్వడవు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం కావాలి చెప్పిచ్చేస్తాను. వటువుకి ఇక్క ఇవ్వడం అంటే తరించిపోతారండి. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనము నికేతనములో వన్యంబులో ధరలో కరులో కాంచనము నికేతనములో భూములో ఏమడిగేదో నీకు ఇచ్చేస్తాను రా, ఏం కావాలన్నాడు. నాకెందుకయా అవన్నీ, నువ్వు ఇవ్వనూకూడదు నీ పుచ్చుకోనూకూడదు. గొడుగో జిన్నిదమో కమండలయో ముంజియో దండమో గొడుగేనెక్కడ కరుల్ వామాక్షుల అశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల మేరయ త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికి. అవివయా 3 అడుగులు చాలు, బ్రహ్మాండం ఏమిటో చూపిస్తానన్నాడు. ఇచ్చాడు. ఇచ్చాను అన్నాడంతే, చూపించేశాడు లెక్క కట్టి. ఏదైనా భూమిని కొంటే యజమాని తొక్కి చూడాలి శాస్త్రంలో. యజమాని తొక్కాలి ఆ భూమిని తప్పకుండా పాదంతో. ఎక్కడో కూర్చుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయకూడదు, తను ఇల్లు తొక్కుకోవాలి పాదంతో. నువ్వు ఇచ్చానన్నావు కాబట్టి నేను తొక్కుతానన్నాడు, తొక్కైతేనన్నాడు అంతే. ఇంతంతై వటుడింతయ్యై మరియు తానింతయ్య భోవీధిపై అంతై చంద్రునకంతయ్యై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్తి రవిబంబింబుపమింప పత్రమగు ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థల ముదంచఘంటమై నూపుర ప్రవరంబై వటుడుతా బ్రహ్మాండము నిండుచో అన్నంటారు పోతన గారు. అంత నిండిపోయి మొత్తం 3 లోకాలని ఆక్రమించేశాడు. ఆక్రమించి దేవేంద్రుడికి ఇచ్చేశాడు ఆ రాజ్యాన్ని. ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు వామనమూర్తి. పాతాళానికి వెళ్ళిపోయాడు బలిచక్రవర్తి. వామనమూర్తి అన్నీ ఇంద్రుడికి ఇచ్చేసిన తర్వాత బ్రహ్మచారి రూపంలో కదండి ఉన్నాడు. వామనుడు పెళ్లి చేసుకున్నట్టు లేదు, బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉన్నాడు కాబట్టి ఆశ్రమంలో ఉండాలి. అందుకని ఆ వామనమూర్తి సేద తీరడం కోసమని
ఈ ఆశ్రమంలో వచ్చి ఉన్నాడయా చాలా కాలం, ఇక్కడే ఉండి బ్రహ్మచర్యంలో చెయ్యవలసినటువంటివి చేశాడు ఇక్కడ కూర్చుని. బ్రహ్మచారిగా ఉంటే ఈశ్వరుడు కూడా తన కర్తవ్యం తాను చేస్తాడు. అందుకని ఆయన సంధ్యావందనం చేసుకునేవాడు అక్కడ కూర్చుని. ఆయన తిరిగాడు వామనమూర్తి. ఏ చిన్ని చిన్ని పాదములతో ఈ 3 లోకములు కొలిచాడో ఆ పాదములతో ఇక్కడ తిరిగాడు. ఇది సిద్ధాశ్రమం, ఇక్కడ సిద్ధి పొందుతాను నేను. కాబట్టి రామ ఇక్కడ యాగం చెయ్యాలి అని నా కోరిక, అందుకుని నాకు ప్రీతి. కోరడానికి ఒక వస్తువు పట్ల ఇష్టానికి కూడా ఎంత గొప్ప కారణం చూపించాడో చూడండి విశ్వామిత్రుడు. అందుకని నేను ఈ సిద్ధాశ్రమానికి వచ్చాను నాయన, ఇక్కడే యాగం చేస్తున్నాను. ఇక్కడ యాగం చేస్తూ ఉంటేనే రాక్షసులు వచ్చి దానికి ప్రతిబంధకాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ఇక్కడే యాగం జరుగుతుంది. నువ్వు ఈసారి ఆ యాగము ఇబ్బంది రాకుండా రక్షించవలసిన బాధ్యత నీది. తప్పకుండా గురువుగారు అన్నాడు. విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్ళిపోయాడు. మనకి అంటే నేను ఇలా అన్నాను అని మీరేమనుకోకండి, మీరు పెద్దలు, మీ అందరికీ తెలిసేదో తెలియనట్టు అలా ఉంటారంతే, వీడి దూర్తతనం మాట్లాడిని అని. మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. ఏదైనా మీరు ఒక పుణ్యకార్యాచరణము కొరకు పీటల మీద కూర్చోవడం అని ఒక మాట ఉంటుంది. కూర్చున్న తర్వాత మీరు ఎవరితో మాట్లాడతారో మీరు అప్పటి వరకు చేసినటువంటి పుణ్యకార్య ఫలితం వాళ్ళ ఖాతాలో పడిపోతుంటుంది. ఒక్క గురువుగారైతేనే మినహాయింపు, లేదా క్రతువుని దిద్దుబాటు చేయడానికి ఏదైనా దోషం జరుగుతుంటే చెయ్యొద్దని చెప్తేనే తప్ప. మీరు అందుకే పదార్థాలని సిద్ధం చేసుకోవడం అన్నది అంత జాగ్రత్తగా చేసుకుంటారు. సహాయకులను అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతే పూజ చేసేటప్పుడైనా అంతే. పూజకి వెళ్ళేటప్పుడు శిష్యులు కానీ భార్య కానీ ఎందుకు అమరుస్తారంటే ఆయన ఆ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నాడో దానికి కావలసినవి అక్కడ సిద్ధం అవ్వాలి. ఇంటి కోడలకి సంప్రదాయం తెలియడం అంటే అదే. మామగారు భర్త పూజ చేస్తుంటే ఏవేవి ఉండాలో అవి సిద్ధం చెయ్యాలి కోడలు. ఆ కోడలకి తెలియదు అంటే ఆ ఇంటికి మర్యాద అని ఆ అమ్మాయి తేలేదు అని గుర్తు. మీ ఇంటికి వస్తే పనిపిల్ల నాకు పాలిచ్చింది అనుకోండి, కోడలు చెప్పులు వేసుకుని తిరుగుతోంది అనుకోండి, ఇంకా ఇంకో మాట నేను వెళ్ళక్కర్లేదు అని గుర్తు. ఇంటి ఐశ్వర్యం ఎవరి మీద ఆధారపడుతుంది? కోడలు ఇంటికి వచ్చిన పెద్దల్ని సేవించడం మీద ఆధారపడుతుంది. కాబట్టి పూజ చేస్తూ మీరు అదే పనిగా సెల్ ఫోన్ పక్కనట్టుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు చేసిన పూజ ఎక్కడెక్కడ ఎంత భాగం చేశారో ఆ ఫలితం వాళ్ళ ఖాతాలో వేసేస్తారు. మీరు పూజ చేసి లేచేటప్పటికీ మీకు 0, ఏమీ ఉండదు. మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. అందుకే పూజాగృహంలోకి వెళ్ళి మళ్ళీ పూజాగృహంలోంచి బయటికి వచ్చే పర్యంతం ఓ సంకేతం ఉంటుంది. ఓ చిటిక వేశాడు అనుకోండి, అలవాటు ఉంటుంది. చిటిక వినపడింది, లేకపోతే తలుపు ఏదో ఇలా అన్నాడు అనుకోండి, అంటే ఆయనకి ఏదో అవసరం వచ్చిందనమాట. పూజలో ఏదో పదార్థం లేదు, అక్కడ మరిచిపోయారు. కాబట్టి వెంటనే మీరు రావాలి అక్కడికి. కాబట్టి అది పెద్దలైనటువంటి వారి పూజ అలా ఉంటుంది. భారతీ తీర్థస్వామి వారు అభిషేకం చేస్తుంటారు, ఎప్పుడైనా మాట్లాడతారేమో చూడండి. కూర్చున్నారంటే అయిపోయే పర్యంతం మధ్య మధ్యలో ధారాపాత్రలో నీళ్లు పోసి ఇలా చూస్తారు తప్ప, ధారాపాత్రలో నీళ్లు పోసాను శివలింగం మీద పడుతున్నాయి కదా అని ఎవరినో పిలిచి కాసేపు వాడితో మాట్లాడి మళ్ళీ నీళ్లు పోసి అలా చేయరు. మౌన దీక్ష తీసుకుంటూ ఉంటారు ప్రత్యేకం. అందుకని విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్తున్నాడు. రామాయణం నేను అందుకే మీకు చెప్పింది, రామాయణంలో ప్రతి చిన్న విషయాన్ని చెప్తూ ఉంటారు. విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్తున్నాడు, మునులు రాముడికి చెప్పారు. రాముడు పరిగెత్తుకొచ్చి అడిగాడు, నిద్రపోలేదు, పరుగు పరుగున వచ్చి మిగిలిన మునుల దగ్గరికి, ఏమండి ఎప్పుడు మొదలవుతుందండి, ఎన్నాళ్ళు ఉంటుందండి, ఎన్ని రాత్రులు ఉంటుంది, ఎన్ని పగళ్ళు ఉంటుంది, మహర్షి ఎంతసేపు కూర్చుంటారు, నేను ఎంతసేపు దీనికి సిద్ధంగా ఉండాలి, 7 రాత్రులు 7 పగళ్ళు జరుగుతుంది, ఎప్పుడైనా రావచ్చు రాక్షసులు. కాబట్టి నువ్వు 7 రాత్రులు 7 పగళ్ళు నిద్రపోకూడదు, కూర్చోకూడదు, నిలబడే యాగశాల చుట్టూ తిరుగుతూ ఉండాలి. పైనుంచి రావచ్చు, కింద నుంచి రావచ్చు, పక్క నుంచి రావచ్చు. ధనుర్ధరుడవై ఇలా కోదండం పట్టుకుని కనపడగానే బాణం తీసి వేసేయడానికి సిద్ధంగా కునుకు లేకుండా తిరగాలని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలుసా అండి? 6వ రోజు వచ్చారు. ఎందుకు 6వ రోజు రావాలి అంటే అప్పటికి ఆయన నిద్రపోయి 6 రోజులు అయిందిగా, సహజంగా బడలేకుంటుందిగా. కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయన కూడా కాస్త కొనుక్కుతూ మెల్లిగా ఉంటాడు కాబట్టి తెచ్చి రక్తం పోసేయచ్చు, పాడు చేసేయచ్చు. అందులో వాళ్ళు 6వ రోజు వచ్చారు. ఎవరి ప్రణాళిక వాళ్ళది కదండి, ఎవరి పనికి వాడు సిద్ధంగా ఉంటాడు. అయినా రాముడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఉండగలిగాడు? రాముడి గొప్పని మీరు అనుకుంటే నేను ఒప్పుకోను. నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ ఇచ్చాడు విశ్వామిత్రుడు ముందే ఆ శక్తి. నీకు నిద్ర రాదు, నీ తేజస్సు చెడదు, నీకు ఆకలి వెయ్యదు.
ఏది రక్షించడానికి కావలసిన సంభారం అవసరమో దాన్ని ముందే విశ్వామిత్రుడు ఇచ్చాడు. నీ గురువుకి తెలుసు నీకేది ఇవ్వాలో, నువ్వు అడగద్దు గురువుని. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒక హైకోర్టు జడ్జి గారు వచ్చి నాకు ఫలానా మంత్రం ఇవ్వండి అన్నారు. ఆయన అన్నారు, మీకేమి ఇవ్వాలో నాకు తెలుసు, నేను మీకేమి ఇవ్వాలో మీరు నాకు చెప్పక్కర్లేదన్నారు. అది గురువు అంటే. పొంగిపోతాను నిజంగా చంద్రశేఖర భారతీ గురించి చదివినా, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి చదివినా. ఎందుకంటే సద్గురువులు, మహాపురుషులు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు రాముడు మునుల్ని అడిగాడు, చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువాం దీక్షాం గతో హేషముని మౌనిత్వంచ గమిష్యతి. ఇవాల్టి నుంచి 6 రోజుల వరకు, అంటే ఇవాల్టితో కలిపి 6 రోజుల పాటు విశ్వామిత్ర మహర్షి మౌనంలో ఉంటారు, మాట్లాడరు. నువ్వు ఎక్కడికో వెళ్ళి కూర్చుంటే రామా రామా అని పిలవడానికి ఏం ఉండదు. ఆయన మౌనాన్ని నువ్వు కాపాడాలంటే, గురువుగారు లోపల పూజ చేసుకుంటున్నారు, భర్త పూజ చేసుకుంటున్నాడు అంటే భార్య యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి? ఆయన నీరాజనం ఇచ్చి బయటకు వచ్చేంత వరకు ఆయన మౌనాన్ని పరిరక్షించడం, ఆయన మధ్యలో మాట్లాడవలసిన అవసరం కల్పించకూడదు. లేకపోతే నీ ఇల్లు ఎలా వృద్ధిలోకి వస్తుంది? ఆయనతో మాట్లాడిస్తే, ఆయనకి తపశ్శక్తి లేకపోతే, ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందకపోతే, ఆయన అడుగుతున్నాడు ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య, వీళ్ళందరూ బాగుండడానికి నేను ఈ పూజ చేస్తున్నాను అంటున్నాడు. ఆ పూజ శక్తి ఆయనకి ఎడితే కదా మీ అందరూ బాగుండడం. నువ్వే పాడు చేసేస్తుంటే ఆయన పూజని ఇంకెలా బాగుంటుంది ఇల్లు? ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది మా ఆయన చేసుకునే పని? ఈ గంట మాట్లాడరు ఆయన. కమ్ వాట్ మే ఇంగ్లీష్లో చెప్తుంటారే, ఫోన్ వచ్చింది రాయి ఒక ఐటమ్ మీద, పూజలో ఉన్నారండి కాసేపు ఆగి మాట్లాడతారు. ఎవరికి ఇవ్వచ్చు ఫోను? ఒక్క గురువు గారు అయితే ఇవ్వచ్చు, మినహాయింపు ఉంది. గురువు గారికి మాత్రం దోషం లేదు. ఎంత పనిలో ఉన్నా గురువు గారు వస్తే వేదిక దిగిపోవలసిందే, వెళ్ళి ప్రణిపాతం చెయ్యాలి. గురువు గారి పట్ల అమర్యాద మాత్రం చేయకూడదు. నేను తప్పు చెప్పాను అనుకుంటే మీరు గజేంద్ర మోక్షంలో చదవండి. అగస్త్యుడు అందుకే చెప్పించాడు లేవకపోతే. కాబట్టి విశ్వామిత్రుడి మౌనాన్ని నువ్వు కాపాడాలి, అదే యజ్ఞాన్ని కాపాడడం. మీరు చాలా జాగ్రత్తగా చదవాలి రామాయణాన్ని. యజ్ఞం కాపాడడం అంటే విశ్వామిత్రుడు పిలిస్తే వెళ్తాను లేండి పడుకోవడం కాదు. ఏమన్నా అదేంటంటే రామ అంటే రానా, నాకు తెలియదు కదా మీరు మౌనంలో ఉంటారని, నేను ఏదో మామూలు పిలుస్తారనుకున్నాను అనకూడదు. కలుక్కోవాలి జాగ్రత్తగా. పూజకి మీరు సహాయకుడిగా ఉన్నారు అంటే మీరు ఏం చెయ్యాలో మీకు తెలిసి ఉండాలి పూర్తిగాను. ఆయన మౌనాన్ని నువ్వు రక్షించాలి సుమా, ఇది మునులు చెప్పింది. తప్పకుండా అలాగే సిద్ధంగా ఉంటానన్నాడు. చాలా జాగ్రత్తగా కాపు కాస్తున్నారు. నిజంగా మీరు ఈ సన్నివేశాన్ని గమనించాలండి. చిన్న పిల్లలండి, అది వాళ్ళ పూనిక. అలా తిరుగుతూనే ఉన్నారు వేది చుట్టూ. వీళ్ళు చక్కగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, వేదమంత్రాలు చెప్పుకుంటున్నారు, హవిస్సులు ఇస్తున్నారు, అగ్నిహోత్రం ప్రబలుతోంది, కార్యం అయిపోతోంది, 6వ రోజు వచ్చేస్తోంది, అందరూ సంతోషంగా ఉన్నారు, చక్కగా అయిపోతోంది. అందరూ అన్ని పనులు చేస్తున్నారు. ఎప్పుడూ అదే పని మీద ఉన్న వాళ్ళు ఎవరు? చిన్న పిల్లలు ఇద్దరు. ఊన షోడశ వర్షో మే అన్నాడు దశరథుడు. నీకేం తెలుసులేవయా, అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అన్నాడు. అందుకే విశ్వామిత్రుడు. ఇద్దరు ధనస్సులు పట్టుకుని అలా తిరుగుతూనే ఉన్నారు. ఇలా ఆకాశంలోకి చూస్తున్నారు, ఇలా పక్కలకి చూస్తున్నారు. నాకు అనిపిస్తుంటుంది అసలు రామాయణంలో లేనిదేమిటంటే, అసలు ఎవరికైనా పెద్ద పెద్ద వాళ్ళకి భద్రతా సిబ్బందిగా నియమించేటటువంటి వాళ్ళకి రామాయణంలోంచే మీరు శిక్షణ ఇవ్వచ్చు ఎలా ఉండాలో. అలా ఉంటాయి రామాయణంలో శ్లోకాలు. అంత పరాకుగా చూస్తున్నారు. ఇంతలో సంకేతం ఒకటి బయటికి వచ్చిందంటే తెలియాలి, ఎక్కడ ఏది జరుగుతోందో 1000 కన్నులతో గమనించగలిగినటువంటి శక్తి ఉండాలి. ప్రజ్వాల తతో వేది సోపాధ్యాయ పురోహిత. వాళ్ళు హోమం చేస్తుంటే నెయ్యి మామూలుగా వేస్తున్న అగ్నిహోత్రం ఒక్కసారి పైకి గుభిల్లుమని లేచి కిందకి దిగింది. అంటే ఉపద్రవం వస్తోంది అని సంకేతం. యజ్ఞంలో మీరు ఇస్తున్నది దేవతలకండి. హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టుకెడుతున్నాడు దేవతలకి. ఆయనకి కూడా యజమానుల యందు ప్రీతి ఉంటుంది, ఆయనకి కూడా రక్షకుల యందు ప్రీతి ఉంటుంది, వాళ్ళ ధర్మనిష్ట యందు. ఆయన ఒక సంకేతం చేశాడు, వస్తున్నారు రాక్షసులు జాగ్రత్త. ఒక్కసారి పైకి లేచి దిగింది. రామచంద్రమూర్తి మరింత జాగ్రత్తగా, ఓ యజ్ఞంలో అగ్నిహోత్రం పైకి లేచింది అంటే వస్తున్నారు అన్నమాట. చాలా జాగ్రత్త పడ్డారు. మారీశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చయే ఆగమ్య భీమ సంకాశ రుధిరౌఘం అవాసృజన్.
మారీచుడు సుబాహువు ఆకాశ మార్గంలో వచ్చి వెంటనే నెత్తురు తీసుకొచ్చి ఆ రక్తాన్ని హోమగుండంలో పోశారు. ఒక్కసారి హోమగుండంలోంచి ధ్వని వస్తూ ఆ రక్తంతో కలిసినటువంటి ఎర్రటి మంట జాజ్వల్యమానంగా పైకి లేచింది. చూశాడు రాముడు. చూసి మానవం పరమోదారం అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధో మారీచో రసి రాఘవ సతేన పరమాస్త్రేణ మానవేన సమాహతః సంపూర్ణం యోజనశతం క్షిప్తసాగర సంప్లవే విచేతనం విఘూర్ణంతం సీతేషు బలతాడితం నిరస్తం దృశ్యమారీచం రామో లక్ష్మణమబ్రవీత్. రామో లక్ష్మణమబ్రవీత్. లక్ష్మణుడితో చెప్తున్నాడు, చూశావా అడిగో వాడు మారీచుడు, వాడు వచ్చాడు, వీణ్ణి చంపను లక్ష్మణ, మానవాస్త్రంతో కొడుతున్నాను. ఈ మానవాస్త్రం మనిషిని స్పృహ లేకుండా చేస్తుంది. వీడు గిరికీలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు, 100 యోజనముల అవతల ఉన్నటువంటి సముద్రంలో పడిపోతాడు వెళ్ళి. అంత దూరం పడేటట్టుగా మానవాస్త్రంతో కొడుతున్నానన్నాడు. అంతే, ఆ మారీచుడు గిరగిరగిరగిర తిరుగుతూ వెళ్ళిపోయాడు. సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయ సద్భుతం సుబాహూరసి చిక్షేప సవిద్ధ ప్రాపతద్భువి. ఆగ్నేయాస్త్రం తీసి సుబాహు యొక్క గుండెలకేసి కొట్టాడు. అంతే, సుబాహు వెంటనే గిలగిలగిల తన్నుకుంటూ దూరంగా వెళ్ళి అరణ్యంలో పడి మరణించాడు. శేషాన్ వాయవ్యమాదాయ నిజగాన మహాయశాః రాఘవ పరమోదారో మునీనాం ముదమావహన్. మిగిలినటువంటి వాళ్ళందరినీ వాయవ్యాస్త్రం పెట్టి కొట్టి చంపేసి వాళ్ళందరినీ దూరంగా విసిరవతల పారేశాడు. ఇప్పుడు రాఘవ పరమోదారో మునీనాం ముదమావహన్, అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా సంతోషపడిపోయారు. ఎందుకంటే విఘ్నాన్ని పోగొట్టేశాడు. యజ్ఞం పూర్తయిపోయింది. దేవతలందరూ సంతోషించారు. విశ్వామిత్రుడు తన శిష్యుల వంక చూసుకొని తన బిడ్డల్ని చూసుకున్నంత సంతోషపడిపోయాడు. ఓ చాలా సంతోషమయ్యా, ఇది సిద్ధాశ్రమము అనేటటువంటి పేరు ఉన్నందుకు సార్థక్యత పొందింది, నాకు సిద్ధినిచ్చింది. ఇక్కడ యాగం పూర్తి చెయ్యగలిగాను. ఏమిటి సిద్ధి? పుట్టినటువంటి రామచంద్రమూర్తికి కావలసినటువంటి అస్త్ర సంపదనంతటినీ ఇచ్చి రాముని చేత తన యజ్ఞాన్ని రక్షింపచేసుకుని తాను యజ్ఞ ప్రయోజనాన్ని పొందడం. ఈ కోరిక తీర్చుకున్నాడు విశ్వామిత్రుడు. అందరూ మీరు సహజంగా ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచన చేయండి. మారీచుణ్ణి అంత దూరం కొట్టి సుబాహువుని చంపి రాక్షసుల్ని చంపి అస్త్రప్రయోగంతో కనురెప్ప వేసి తెరిచేటప్పటికి ఇంకొక మారు మాంసం కూడా పడడానికి వీలు లేకుండా కొట్టేశాడు రాక్షసుల్ని. అసలు లక్ష్మణుడు బాణప్రయోగం చేయడానికి అవకాశం ఇవ్వకుండా కొట్టేశాడు. చిన్న పిల్లాడు, ఏం చేస్తారండి అందరూ? ఎవడి పని మీద వాడు వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడు? ఇప్పుడు హోమం అయిపోయిన తర్వాత అందరూ లేచి ఎవరి దగ్గరికి వస్తారు? ఓయ్ చిన్న పిల్లలు ఎంత బాగా చేశారో, మిమ్మల్ని చూస్తే ముద్దొస్తోంది, చాలా సంతోషం రా నాయన, ఎంత వేగంగా కొట్టావురా వాళ్ళని. అలా ఎలా స్ఫురణకు వచ్చిందయ్యా? మంత్రాలు ఎలా జ్ఞాపకం వచ్చాయ్యా? ఇన్ని అస్త్రాలు ఉంటే ఏం పెట్టి కొడదాం, వాడి బలం ఎంత ఉంటుంది అని చూడడానికి వాడు తన బలప్రయోగంతో ఏదైనా చేస్తే పాడైపోయేది హోమం. అందుకని వాడు ఏమీ చెయ్యడానికి వీలు లేకుండా వస్తుంటేనే గురువుగారు చెప్పినటువంటి వర్ణనను బట్టి లెక్క కట్టి వీడు మారీచుడు అని లక్ష్మణుడితో చెప్పి కొట్టేశావు. అబ్బబ్బబ్బా ఏం పిల్లాడివయ్యా అని అందరూ పొగుడుతారు కదా సహజంగా. పొగట్ట మనిషి తల ఇలా నిలబడ్డానికి హేతు కదండి. అందులో పిల్లల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. పిల్లల్ని మీరు పొగిడేశారనుకోండి, వాడు వెంటనే ఏం చేస్తాడంటే నా అంత మొనగాడు ఇంకెక్కడ ఉన్నాడంటే. కాబట్టి విశ్వామిత్రుడు చూస్తున్నాడు, వీళ్ళందరూ పొగిడారుగా, హోమాన్ని రక్షించాడుగా, యజ్ఞాన్ని, ఏం చేస్తాడో చూద్దాం, ఎలా మాట్లాడతాడో చూద్దాం. అహంకారం వస్తే దేనివల్ల తెలుస్తుంది? మాటలో తెలిసిపోతుంది. గురువు గారిని రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు. ఓసారి ఆయన గంగానది దాటుతున్నారు పడవలో. దాటుతుంటే అవతల ఒడ్డున ఒక ఆయన కాలు మీద కాలేసుకుని ఇలా చూస్తున్నాడు రామకృష్ణ పరమహంస వంక. పక్కన కూర్చుని ఆయన అన్నాడు, పడవలో ఉన్నాయన, ఆయన మిమ్మల్ని ఎప్పుడు చూసినా వచ్చి మీకు నమస్కారం పెట్టి చాలా గౌరవంగా మాట్లాడేవాడుగా, మరి మీరు వస్తుంటే అలా కాలు మీద కాలేసి కూర్చున్నాడు ఏంటి అన్నారు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, కాలు మీద కాలేసి కూర్చోవడం కాదు, నన్ను ఇప్పుడు పరమహంస అని పిలవడు, మీరు చూస్తూ ఉండండి. నేను గంగ ఒడ్డును దిగాక హలో ఠాకూర్ అంటే నన్ను ఎందుకో తెలుసా, అతనికి ఈ మధ్య డబ్బు కలిసి వచ్చింది అన్నారు. ఆయన పడవ దిగారు, హలో ఠాకూర్ అన్నాడు ఆయన. అంటే మనుషుల యొక్క స్థితి అలా ఉంటుంది. ఏదైనా కలిసి వస్తే
ఏ మహాపురుషుడి యొక్క అనుగ్రహమో మరిచిపోయి తల ఇలా పైకి లేస్తుంది. అందులో పిల్లలకి ఏం తెలుసండి? యుక్తాయుక్త విచక్షణ. చూస్తున్నాడు విశ్వామిత్రుడు. ఓసారి పిల్లల్ని రమ్మను అన్నాడు. ఇప్పుడు వచ్చి ఏం గురుగారు ఏం సంగతే, అది అయిపోయింది, ఇంకేమన్నా నెక్స్ట్ ఇంకేమన్నా కొట్టాలా అని అడిగాడు అనుకోండి, ఓహో చాలా ఎదిగిపోయావు రోయ్ అనుకోవాలి గురువుగారు కదా. వాళ్ళన్నారు, ఇద్దరు వచ్చి చేతులు కట్టుకుని నిలబడి, ఇమౌస్మము నిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం. గురువుగారు, ఇమౌస్మము నిషార్దూల, మునులలో మహోత్తమైన వాడా, కింకరౌ సముపస్థితౌ, మీ దగ్గర నిలబడిన వాళ్ళు ఎవరో తెలుసా? మీ కింకరులు నిలబడ్డారని గుర్తించండి. కింకరులంటే ఆ పని నేను చెయ్యడమా, పని నేను చెయ్యకపోవడమా అని ఆలోచించకుండా ఈ పని చెయ్యడం వల్ల గురువుగారికి సంతోషం కలుగుతుందని ఆలోచించినంత మాత్రం చేత ఆ పనిని చేసేసి దాని వలన సంతోషం పొందేయడమే. శంకర భగవత్పాదుల వారికి భంగతర వ్యాధి వచ్చింది. ఆయన ఇలా కూర్చుంటే ఒక పావుగంట ఆయన యొక్క పృష్ఠభాగంలోంచి కారిపోయిన నెత్తుటి చేత ఆయన కట్టుకున్న కాషాయ వస్త్రం ముద్దయిపోయేది రక్తంతో. ఆయన వెంటనే లేచి ఆ వస్త్రం విడిచిపెట్టి ఇంకో స్నానం చేసి ఇంకో వస్త్రం కట్టుకునేవారు. హస్తామలకాచార్యులు, తోటకాచార్యుల వారికి పని ఏమిటంటే ఈ బట్ట పట్టుకెళ్ళడం, ఉతకడం, ఆరేయడం, అంతే. ఇప్పుడు గురువుగారి నెత్తుటి బట్టలు రోజు పట్టుకెళ్ళి నేను జాడించడం ఏమిటి, నేను ఆరేయడం ఏమిటి, ఎంత శుశ్రూషకైనా అర్థం బద్దం ఉంటుంది ఏమిటి, నేను పట్టుకెళ్ళి ఆ బట్టలన్నీ ఆరేయడం ఏమిటి అని అనుకున్నారనుకోండి, శంకరాచార్యులు వారు అనుగ్రహించవలసిన పని లేదు. తోటకాచార్యులు వారు సహజంగా తెలివైన వారేం కాదు. పద్మపాదాచార్యులు వారు బాగా తెలివైన ఆయన ఒకసారి పాఠం చెప్పేటప్పుడు శంకరాచార్యులు వారు తోటకాచార్యులు వారు రాలేదని ఆగారు. తోటకాష్టకంతో శంకర భగవత్పాదుల ముందు భూమిని ముట్టుకుని నమస్కారం చేసి అష్టకం చేస్తూ ఉంటాం. కాబట్టి గురువు వినయానికి లొంగిపోతాడు. కాబట్టి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి రాముడు. ఇమౌస్మము నిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం. ఈ పని చెప్పడమా, ఈ పని చెప్పకపోవడమా అన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వద్దు మీ కింకరులం. యథేచ్ఛం వై, మీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించండి. శాసనం కరవామకిం. మీరు ఒకటి చెప్పాక అది అలా చెయ్యాలంటారా? అండం ఉండదు. ఇంకా అది శాసనం. మాకు శాసనం చేసేవాడు ప్రభువు, తాను రాజకుమారుడు, తానంటున్నాడు మీది మాకు శాసనం. ఇది గురుభక్తి అంటే. శ్రీరామాయణం మనకి గురుభక్తిని నేర్పుతుందండి. ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళడం అంటే, ఒక గురువుగారి దగ్గర నిలబడడం అంటే, ఒక గురువుగారితో మాట్లాడడం అంటే, గురువు శక్తిని తెలుసుకోవడం అంటే, రామాయణం మీకు జీర్ణమైతే మీ స్థితి మారిపోతుంది. అంత గొప్పగా మాట్లాడుతుంది రామాయణం. అందుకే రామచంద్రమూర్తి అంటే రాశీభూతమైనటువంటి వినయం. సరే, ఎంతో సంతోషించాడు. సంతోషించి అన్నాడు, నాయనా నేను ఇక్కడ జరిగేటటువంటి యజ్ఞం కోసం ఇక్కడికి వచ్చాను, తిరిగి నేను హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతాను. ప్రస్తుతం మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు గారు చేసేటటువంటి యజ్ఞాన్ని చూడ్డానికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది, మనం వెడదాం అన్నాడు. ఇప్పుడు ఏదో తోచి తోడసనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని నేను వెడుతున్నాను జనక మహారాజు గారి యజ్ఞం చూడడానికి, నువ్వు నాతో రా అంటే ఏమైనా బాగుంటుందండి? అది విశ్వామిత్రుడు మాట్లాడవలసిన మాట కాదది. విశ్వామిత్రుడు వచ్చింది ఎందుకు? 2 కారణాలకు వచ్చాడు. సమస్త అస్త్ర సంపద రాముడికి ఇవ్వాలి. నామకరణం వశిష్ఠుడు చేసేశాడు. రాముడికి కళ్యాణం తను చెయ్యాలి. అందుకే తస్య చింతయమానస్యా మంత్రి మధ్యే మహాత్మన అభ్యాగచ్చన్ మహాతేజా విశ్వామిత్రో మహాముని అని కదా అన్నారు నిన్న వాల్మీకి మహర్షి. పెళ్లి గురించి మాట్లాడుతుంటే వచ్చాడు ఆయన. ఎందుకంటే అది నీ సబ్జెక్టు కాదు, నాది. ఇప్పుడు సీతా కళ్యాణం చెయ్యాలి. అందుకని యావై నీకు పెళ్లి చేస్తాను రమ్మంటే రాముడు ఏమంటాడు? నిన్ననే చెప్పాడు, తాటక మీద బాణం వేయమంటే పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ ఏమంటాడు? అది మా నాన్నగారు చూడవలసిన విషయం అండి అంటాడు. ఇప్పుడు తను ఏమవుతాడు? కాబట్టి నీకు పెళ్లి చేస్తాను రమ్మని పిలవకూడదు గురువుగారు, అది వాళ్ళ నాన్నగారు చూడవలసిన పని కోడల్ని. కాబట్టి ఏమని పిలవాలి? క్షత్రియులని ఏ మాట ఆకర్షిస్తుందో దానికి పిలవాలి. కాబట్టి ఎంత ఏమి విశ్వామిత్రుడండి! అసలు విశ్వామిత్రుడి మాట తీరు చూస్తే రామాయణంలో మహానుభావ ఏమి వాక్ సంపదయ అనిపిస్తుంది. అద్భుతం ధనురత్నంచ తత్ర తత్ర తద్ద్రష్టుమర్హసి. నాయన రామ, మిథిలా నగరంలో జనక మహారాజు గారి యొక్క అంతఃపురంలో శివధనస్సు ఉంది. ఎంత గొప్ప ధనస్సో తెలుసా? దాన్ని రోజు ధూపం వేసి పుష్పాలతో పూజ చేస్తారు.
ఆ ధనస్సు అంటే సామాన్యమైంది కాదు, దాన్ని దేవతలు ఇచ్చారు ఒక యజ్ఞంలో. దాన్ని ఎక్కువ పెడదామని చాలామంది ప్రయత్నం చేశారయ్యా. ఎందుకు ఎక్కువ పెడదాం అనుకున్నారో తను చెప్పలేదండో. ఎందుకో తెలుసా? అది ఎక్కువ పెడితే సీతమ్మని ఇష్టాట జనకుడు అని అనుకోండి, మనకెందుకు లేండి ఆ గొడవ మా నాన్నగారు చూస్తారంటాడు. అందుకని అది చెప్పలేదు విశ్వామిత్రుడు. ధనస్సు ఎక్కువ పెట్టడం చెప్పాడంతే. ఏది చెప్పకపోతే తప్ప? మరి సీతమ్మ గురించి చెప్పకపోవడం తప్పు కదండి. అంటే ఆయనకి అప్పుడు ఆయన ఏమంటాడంటే, బ్రహ్మచారికి నాకెందుకు ఆ విషయం, వాళ్ళ నాన్నగారు చూసుకోవాల్సిన విషయం, నేను ధనస్సు గురించే చెప్పానయా అంటాడు. విశ్వామిత్రుడికి మనం చెప్పలేము, ఆయన ధర్మాత్ముడు. కాబట్టి ఎంత గమ్మత్తుగా అన్నాడంటే, నాస్య దేవా నగంధర్వా నాసురా నచరాక్షసా కర్తుమారోపణం శక్త నకథంచ నమానుషా. ఎంత గమ్మత్తుగా మాట్లాడాడో చూడండి. ఆ ధనస్సు ఎక్కువ పెడదామని చాలామంది చూశారు రామా. దాన్ని దేవతలు చూశారు, గంధర్వులు చూశారు, అసురులు చూశారు, రాక్షసులు చూశారు, ఎవరూ ఎక్కువ పెట్టలేకపోయారు. నకథంచ నమానుషా, ఇంకా మనుషులేమి ఎక్కువ పెడతారులే అన్నాడు. అంటే రాముడు పౌరుషవంతుడు, క్షత్రియుడు పౌరుషహీనుడైతే అలా పనికొస్తుందండి. అది ఉత్తమ గుణం. భూపసభాంతరాళమున పుష్కళమక్షతురుత్తమాది బాహాపటు శక్తియున్ యశమునంద అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికి అంటాడు భర్తృహరి. ఉత్తప్పుడు మౌనంగా ఉండడం ఏమిటండి, ఈయనకి మాట్లాడడం వచ్చా అన్నట్టు ఉంటాడు. సభలోకి వెళ్ళి మాట్లాడా పుష్కళమక్షతురత్వము, అంతేగాని సభలోకి వెళ్ళి తలబడకూడదు, కిందకొచ్చి పుష్కలంగా మాట్లాడకూడదు. కాబట్టి ఎక్కడ ఏది ఉండాలో అది ఉండాలి, ఆ సంపద ఉండాలి. కాబట్టి రాముడికి ఈ మాట అన్న తర్వాత ఏంటి, మనుషులు ఎక్కువ పెట్టలేకపోవడం ఏంటి, గురువుగారు అలా అనకండి నేను ఎక్కువ పెడతాననకూడదు. అలా అని గురువుగారి దగ్గర అధిక్షేపిస్తే ఎక్కువ పెడతావా అని, ఆ సమయమునకు నీకు ఆ బలము ద్యోతకమగుకుండుగాక అన్నాడు అనుకోని ఏమైపోతాడు. గురువుగారి దగ్గర అనక్కర్లేదు, అక్కడికి వెళ్ళాక గురువుగారిని ఆశీర్వచనం అడుగు, తథాస్తు అంటే ఎక్కువ పెట్టేస్తావు అంతే. కాబట్టి రాముడు ఊరుకున్నాడు. రాముడు గురువుగారు అలా అన్నారని ఎదిరించకూడదు. కానీ గురువుగారు ఇలా అంటున్నారేంటి, మనుషులు ఎవరూ ఎక్కువ పెట్టలేరంటున్నారేంటి, మనం చూడాలి అన్న ఉత్సాహం ఆ పిల్లాడికి రావాలి, అందుకని ఇలా అన్నాడు. అంటే ఇప్పుడు రాముడు అన్నాడు, గురువుగారు వెడదాం పదండి. ఇది కళ్యాణానికి తీసుకెళ్ళడానికి విశ్వామిత్ర మహర్షి వేసుకున్న ప్రణాళిక. ఇప్పుడు కలిసి బయలుదేరారు. బయలుదేరితేట విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలోంచి బయలుదేరితే మునులందరూ వెంట వచ్చి వీడ్కోలు పలికారు. బాగుంది. మృగపక్షి గణాశ్చైవా సిద్ధాశ్రమ నివాసినః అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిం నివర్తయామాస తతపక్షి సంఘాన్ మృగానపి. పక్షులు మృగాలు కూడా ఆయనతో పాటే వచ్చేస్తున్నాయిట. నేను ఇది మీతో మనవి చేసింది. మహాపురుషుల యందు జంతువులు ప్రకృతి అన్నీ అనుబంధం పెంచుకుంటాయి. విశ్వామిత్రుడు అన్నట్ట, కాదు కాదు నేనంటే సిద్ధాశ్రమం నుంచి వెడుతున్నాను, మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమన్నాక వెనక్కి వెళ్ళిపోయేట. కలిసి బయలుదేరారు. వెళ్ళిన తర్వాత శోణా నదీ తీరంలో ఆ రోజు రాత్రి విశ్రమించారు. రాముడు అడిగాడు, అసలు ఈ శోణా నది ఏమిటి, ఈ నగరాలు ఏమిటి, రాజ్యం ఏమిటి, ఇది ఎవరిది, దీన్ని ఎవరు పరిపాలిస్తున్నారో నాకు చెప్పండి అని అడిగాడు. నాయన, మా వంశమునకు కర్త బ్రహ్మమానస పుత్రుడు అయోనిజుడు మహానుభావుడు కుషుడు అనబడేటటువంటి ఆయన ఉన్నాడు. ఆయన భార్య పేరు వైదర్భి. ఆయనకి 4 కుమారులు, కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు. ఒకానొక నాడు కుషుడు వీళ్ళందరినీ పిలిచి 4 కుమారుల్ని, మీరు ప్రజారక్షణ కొరకు 4 నగరములను నిర్మించుకుని రాజ్య పరిపాలన చెయ్యండి అన్నాడు. కుశాంబుడు కౌశాంబిని, కుశనాభుడు మహోదయమును, అధూర్తరజసుడు ధర్మారణ్యమును, వసువు గిరివ్రజమును నిర్మించారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని గిరివ్రజము అని పిలుస్తారు రామ. మనం ఈ